నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. ఇటీవల జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును మూగ వ్యక్తి సాగర్ మహారాణా కలిసి తన ఇబ్బందులను వివరించారు. సాగర్ పరిస్థితిపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి వెంటనే ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష స్వయంగా సాగర్కి ప్రభుత్వం తరపున మంజూరైన 2 లక్షల రూపాయల చెక్కును సాగర్ కుటుంబ సభ్యులకు అందజేశారు. కష్టకాలంలో తమను ఆదుకొని ఇచ్చిన మాట ప్రకారం సహాయం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, అలానే పర్యవేక్షించిన ఎమ్మెల్యే గౌతు శిరీషకు సాగర్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రభుత్వం సామాన్యుల సమస్యలపై ఇలా తక్షణమే స్పందించి ఆదుకోవటం పట్ల స్థానికంగా హర్షం వ్యక్తమవుతోంది. ఈ అబ్బాయి పేరు సాగర్ మహారాణా. పుట్టుకతోనే మూగ, కానీ ఏ కార్యక్రమాలైనా ఎప్పుడు గతంలో ఉన్న మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రతి కార్యక్రమానికి వచ్చేవాడు, ప్రతి దగ్గరికి వెళ్ళేవాడు. ఎవరు తీసుకొస్తారో తెలియదు కానీ తన సొంతంగా ఒక అభిమానంతో ప్రతి దగ్గరికి వచ్చేవాడు. మా అందరికి తన పేరు కూడా తెలియదు. తన నవ్వుతూ పలకరించే తన మొహం మాత్రమే తెలుసు. అయితే మొన్న మే 16వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు నరసనపేట నియోజకవర్గానికి కార్యక్రమానికి వచ్చినప్పుడు ఆయన మీద అభిమానంతో ఇలాగే అక్కడికి వచ్చాడు. ఈ అబ్బాయి వచ్చినట్టు కూడా మాకు తెలియలేదు. కానీ ఆ తర్వాత మరుసటి రోజు రీల్స్ లో చూసి తెలుసుకున్నాము. చంద్రబాబు నాయుడు గారిని దూరం నుంచి పలకరించడం, ఆయన కూడా ఈ అబ్బాయిని దగ్గరికి రమ్మడం, తన సమస్యని గమనించి ఇప్పటికీ అబ్బాయికి 6,000 రూపాయల పెన్షన్ కూడా వస్తుందండి. అది కాకుండా ఆయన దయార్థ హృదయంతో ఈ అబ్బాయికి ఏదైనా సహకరించాలని 2 లక్షల రూపాయలు ఇవ్వమని కలెక్టర్ గారికి చెప్పడం, ఈ రోజు ఆ డిపార్ట్మెంట్ నుంచి చెక్ రావడం, ఎంఆర్ఓ గారికి ఉన్న మా కార్యకర్తలు, నాయకుల సమక్షంలో ఈ అబ్బాయికి ఇది ఇవ్వడం జరుగుతుంది. చాలా సంతోషం అనిపించిందండి. అడిగినా కూడా ఇవ్వని ఎన్నో ప్రభుత్వాలను చూసాం, కానీ ఈ రోజు తనని చూసి, తను ఎవరో కూడా ఆయనకి తెలియదు, ఆయన దగ్గరకు పిలిచి తన సమస్యను కనుక్కొని ఈరోజు 2 లక్షల రూపాయలు తనకు ఆర్థికంగా సహాయం చేసిన చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి కూడా మా పలాస నియోజకవర్గంలో మా అందరి తరఫున కూడా పేరు పేరున మీకు ధన్యవాదాలు సార్.